అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా మర్చిపోకుండా కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక కథలోకి వెళ్దాం. సూర్య మొదటి రోజు క్లాసుకి అటెండ్ అవుతున్నాడు. బ్లూ జీన్ మరియు తాను తీసుకువచ్చిన టీషర్ట్స్లో ఒక మంచి టీషర్ట్ను వాచ్ను సెలెక్ట్ చేసుకుని వేసుకున్నాడు. నవీన్ మరియు కృష్ణల చేతులను ఖాళీగా చూసిన సూర్య తన వద్ద ఉన్న వాచ్లలో చెరొక వాచ్ను బ్యాగ్ నుండి తీసి, నవీన్, కృష్ణ, దిస్ ఈజ్ మై స్మాల్ గిఫ్ట్, తీసుకోండి అని ఇస్తాడు. వద్దు సూర్య, మాకు అంత అవసరం ఉండదు. ప్రతి పీరియడ్కి బెల్ మోగినప్పుడు టైం ఎంత అయింది అనేది తెలిసిపోతుంది అంటాడు కృష్ణ. లేదు, తీసుకోండి, నా ఫ్రెండ్స్ కారా మీరు అంటూ చిన్నబుచ్చుకుంటాడు సూర్య. సూర్యను ఇక ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని నవీన్, కృష్ణలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని సరే అన్నట్టుగా తల ఊపుకొని సూర్య ఇచ్చిన వాచ్లను తీసుకుని తమ చేతికి పెట్టుకుంటారు. నవీన్, కృష్ణ మరియు సూర్య ముగ్గురు ఒక రన్నింగ్ నోట్స్ మరియు పెన్నును తీసుకుని కాలేజీకి బయలుదేరుతారు. గాయత్రి, మధు, చందు కూడా క్లాసుకి బయలుదేరుతారు. క్లాస్కి అందరూ అటెండ్ అయిన తరువాత మ్యాథ్స్ లెక్చరర్ వస్తారు. డియర్ స్టూడెంట్స్, ఈ రోజుతో మన క్లాస్ అంతా నిండుగా కనిపిస్తుంది కాబట్టి ఒకసారి అందరూ పరిచయం చేసుకుంటే బాగుంటుందేమో అంటారు లెక్చరర్. అవును సార్, అప్పుడే కదా మా పరిచయాలు ఇంకా బలపడేది అంటూ ఒక కంఠం వెనుక నుండి వినిపిస్తుంది. అదే తగ్గించుకుంటే మంచిది. ఇకపోతే నా పేరు ఆనంద్. నేను ఈ కాలేజీలో గత 8 సంవత్సరాలుగా మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఇక మీరు కూడా మీ పేరు మరియు ఊరు పేరు చెప్పి మిమ్మల్ని మీరు క్లాస్ అంతటికీ పరిచయం చేసుకోండి అంటారు లెక్చరర్. ఒక్కొక్క విద్యార్థి లేచి తమ గురించి పరిచయం చేసుకుంటారు. నా పేరు నవీన్ సార్, నేను ఫలానా ఊరు నుండి వచ్చాను. అదేవిధంగా కృష్ణ కూడా చెబుతాడు. ఇప్పుడు సూర్య వంతు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సూర్య అంటూ తన గురించి చెబుతాడు. సూర్య పరిచయం చేసుకునే సమయంలో చందు పెన్ బెంచ్ కింద పడిపోవటంతో వంగి తీసుకుంటూ సూర్య వాయిస్ను వింటుంది కానీ ఫేస్ను చూడలేదు. నా పేరు వినోద్ అంటూ ఒక అబ్బాయి నిలుచుని చెబుతూ ఉండగా తనతో ఉన్న ఒక 5-6 బ్యాచ్ పెద్దగా అరుస్తూ బెంచిపై పుస్తకాలను కొడుతూ గోలగోల చేశారు. కానీ వినోద్ దృష్టి అంతా సూర్యపై ఉంది. తనకన్నా అందంగా, టాలెంట్లా ఉన్నట్టు ఉన్నాడు. ఎక్కడ తనకు పోటీ వస్తాడు ఏమో అనే భయంతో సూర్య వంక కోపంగా చూస్తూ కూర్చున్నాడు వినోద్. గాయత్రి తన పేరును చెబుతుంది. మధు కూడా తన పేరుని చెప్పి పరిచయం చేసుకుంటుంది. ఇప్పుడు చందు వంతు వచ్చింది. చందు బిడియంతో భయంగా నిలుచుని నెమ్మదిగా నా పేరు చంద్రిక అంటూ తన ముందు ప్రక్కన ఉన్న వారికి తప్ప మరి ఇంక ఎవరికి వినిపించకుండా చెబుతుంది. సార్, మాకు వినిపించటం లేదు, గట్టిగా చెప్పమనండి, మేము మా పేర్లను ఇలానే చెప్పామా అంటూ వినోద్ బ్యాచ్ అంతా అల్లరి చేస్తారు. మళ్ళీ తన పేరును చెబుతుంది అంతే వాయిస్తో తల దించుకుని.
ఓరి దేవుడో, మాకు వినిపించటం లేదురో అంటారు మళ్ళీ. సూర్య డెస్క్పై మోచేతులను ఆనించి పెన్నును చేతి వేళ్ల మధ్య ఉంచుకుని ఆడుతూ ఆ మాటలను వింటూ ఉంటాడు. ఎవరు ఈమె? ఇంతలా చెబుతున్నా మరల అంతే నెమ్మదిగా వినిపించకుండా చెబుతుంది అని డెస్క్పై చేతులను కొంచెం ముందుకు వంగి పెన్తో ఆడుతున్న సూర్య తన పొజిషన్ అలానే ఉంచి తలను మాత్రమే ప్రక్కకు తిప్పి చూస్తాడు. అదే చందుని సూర్య మొదటిసారి చూడటం. అలా చూస్తూ ముడతలు పడిన తన నుదుటిని యథాస్థితికి తీసుకువస్తూ తనకు తెలియకుండానే పెదవులపై ఒక చిన్న స్మైల్ వస్తుంది. నా పేరు చంద్రిక అని ఇప్పుడు కొంచెం బిగ్గరగానే చెబుతూ తలను పైకి ఎత్తి చూస్తుంది చందు. చంద్రిక అంటూ ఆమె రూపాన్ని గుండెలలో ముద్ర వేసుకుంటాడు సూర్య. ఇంకా ఏవో ప్రశ్నలు అడుగుతారు అనే భయంతో గాయత్రి మధులు చందు చేయి పట్టుకుని క్రిందికి లాగుతారు బలంగా. వెంటనే కూర్చుండిపోతుంది చందు. ఇలా అందరి పరిచయాలు జరుగుతూ ఉండగా ఫ్యూన్ వస్తాడు ఒక నోటీస్ తీసుకుని. ఫ్యూన్ నుండి నోటీస్ తీసుకున్న లెక్చరర్ ప్రతి సంవత్సరం క్లాసుకి ఒక లీడర్ను ఏర్పాటు చేయటానికి ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్లో పోటీకి నిలబడిన లీడర్స్లో మీకు నచ్చిన వారికి ఓటు వేసి గెలిపించిన వారిని క్లాసు లీడర్గా నియమించడం జరుగుతుంది. మీకు సంబంధించిన ఎటువంటి సమస్యను అయినా మీ లీడర్ ద్వారా ప్రిన్సిపల్కి తెలియజేస్తే ఆ సమస్యను పరిష్కరించబడుతుంది. అదేవిధంగా మన కాలేజీలో ర్యాగింగ్కి పాల్పడినట్లు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా వారిని కాలేజీ యాజమాన్యం రూల్స్ ప్రకారం శిక్షించబడుతుంది అని చదివి స్టూడెంట్స్ అందరికీ వినిపిస్తారు లెక్చరర్. ఆ తరువాత ఆ నోటీస్పై సిగ్నేచర్ చేసి ఫ్యూనికి అందిస్తారు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.